పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం. అయితే ఈ ప్రవచనాలు అనేవి ఒక్కొక్కసారి సమయానికి అనుకూలంగా ఒక్కొక్క ప్రవచనం వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ప్రవచనం వెంటనే నెరవేరచ్చు. అయితే అది మొదటిసారి ఎప్పుడైతే ప్రవచనం భక్తులు ప్రస్తావించారో అది అప్పుడు నెరవేరిన తరువాత మరలా యుగాంతానికి వచ్చేటప్పటికి మరొకసారి ఆ ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాడుక. ఈ రాబో లేకపోతే రెండవ రాకడ గురించి ప్రవచనాలు దానియేలు గ్రంథంలో దానియేలు గారికి దేవుడు తెలియపరిచిన మరలా రెండవసారి యోహాను గారికి ఈ జరగబోయే అంత్య దినాలలో రెండవ రాకడలో జరగబోయే ఆత్మ సంబంధమైన కార్యాలే కానివ్వండి, ఈ లోకానికి రాబోతున్న శ్రమల కాలమే కానివ్వండి, లేకపోతే అంత్యక్రీస్తు గురించే కానివ్వండి, జరగబోయేవన్నీ యోహాను గారికి దేవుడు తెలియజేసి ఈ సంఘాలకు కూడా, ఎందుకంటే నిన్నటి దినాన మనం ప్రస్తావించుకున్నాం, తీర్పు అనేది విశ్వాస గృహం దగ్గరే ప్రారంభమవుతుంది. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆ విశ్వాస గృహం దగ్గరే తీర్పు మొదలైనప్పుడు అన్యుల పరిస్థితి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. దానికి కొన్ని ఉదాహరణలు కూడా నిన్నటి దినాన మనం చాలా వరకు విన్నాం. ఈ కడవరి కాలంలో జరగబోయే ఈ కార్యాలు 7 సంఘాలకు మొదట దేవుడు తెలియచేయమన్నాడు. అంటే ఈ 7 సంఘాలు భూమి మీద టర్కీ అనే దేశంలో ఈ 7 సంఘాలు ఉన్నాయన్న సంగతి కూడా నిన్నటి దినాన మనం విన్నాం. ఈ 7 సంఘాలు భూమి మీద ఇప్పటికీ ఉన్నాయి. అది టర్కీ దేశంలో ఎఫెసు నుంచి లవోదికియా వరకు ఆ పట్టణాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ వాస్తవము. ఇది చిన్న ఆసియా అనే ప్రాంతంలో ఈ 7 పట్టణాలు ఉన్నాయి. అక్కడ పరిస్థితులు, అక్కడ ఆరాధనలు, అక్కడ మనుషుల యొక్క స్థితిగతులను బట్టి దేవుడు యోహాను గారికి వారికి రాయమన్న ఉత్తరాల గురించి తెలియజేశారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న 7 సంఘ కాలములు, 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు సంఘ చరిత్రలో ఉన్న 7 కాలాలకి ఇది సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆరోహణమయ్యాక పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా నూతన నిబంధన సంఘం అనేది ఏర్పడింది. ఇది మనందరికీ విదితమే. అక్కడి నుండి సంఘం ఎత్తబడే వరకు దాన్ని ర్యాప్చర్ అంటారు. అంటే రెండవ రాకడ వరకు ఉన్న ఈ మధ్యకాలాన్ని ఎక్కడి నుంచి పెంతుకోస్తు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదికి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చిన కాలం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పైకెత్తబడి, అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు ఉన్న ఈ మధ్య కాలాన్ని 7 కాలాలుగా విభజిస్తే ఆ ఒక్కొక్క కాలానికి ఈ 7 సంఘాలు ఒక నిదర్శనంగా, లేకపోతే ఒక అద్భుతమైన సూచనగా కనబడతాయి అన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయమన్నారు. 7 ఉత్తరాలు. అందులో 7 సంఘాలు ఏంటి? ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. మీరందరూ విధిగా ఈ సంఘాలు నేర్చుకోవాలి. భలే చెప్తారు పాస్టర్ గారు, మీరు ప్రకటన గ్రంథం విన్నప్పుడు చాలా బాగుంటుందని అన్నారు. బాగుంటుంది కదా అని చెప్పేసి వింటూ ఉంటే కంఠస్థం చేయమంటున్నారు అని అంటే, కంఠస్థం చేస్తే మంచిది. ఎందుకు అని అంటే ఆ పెంతెకోస్తు దినం దగ్గర నుంచి రెండవ రాకడ వరకు ఉన్న ఈ మధ్యకాలాన్ని రిప్రజెంట్ చేస్తున్న సంఘాలుగా, లేకపోతే కాలాన్ని విభజించిన సంఘాలుగా ఈ సంఘాలు ఉన్నప్పుడు వాటి పేర్లు తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఏమంటే పనికిరాని అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఈ గ్రంథంలో ఉన్నవి జాగ్రత్తగా నేర్చుకోండి. 1 ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ టైం లైన్ అంటే పెంతెకోస్తు పండుగ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు ఈ టైం లైన్లో ఈ 2024 సంవత్సరం మనం ఎక్కడున్నాం, ఏ సంఘపు చరిత్రలో మనం ఉన్నాం అనేది మనం నేర్చుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఏమండి, ఈ టైం లైన్లో ఈ 21వ శతాబ్దం ఎక్కడ అయితే రెనార్డ్ రెహాన్ హిల్ అని ఆయన అంటారు, అసలు సంఘంలో ఉద్యమం ఎందుకు ఆగిపోయింది? ఈ రెహాన్ హిల్ ఆయన 1907 సంవత్సరం నుంచి 1994 సంవత్సరం వరకు ఆయన జీవించారు. ఆ తర్వాత ప్రభువునందు నిద్రించారు. గొప్ప భక్తుడు. ఈయన సంఘంలో అసలు ఉద్యమం అనేది ఎందుకు ఆగిపోయింది?
ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఈ ఆఖరి గ్రంథంలో ఏమి చెప్పదలుచుకున్నాడు అని అంటే ఏమి చెప్పదలుచుకున్నారు అని అంటే క్రీస్తు రాజ్యం ఎలా సిద్ధపడాలి క్రీస్తు కొరకు అనేది ఈ ప్రకటన గ్రంథం అనేది నేర్పిస్తుంది. ఈ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ముక్కుసూటిగా చెప్పే ఒక్క మాటలో సింగిల్ వర్డ్లు చెప్పుకోవాలంటే పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, సిద్ధపడండి. దీని గురించి ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ఇది మనకెంతో ముఖ్యం కదా. మనం పశ్చాత్తాపపడాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దీని గురించే ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పదలుచుకున్న విషయం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం రక్షణ భాగ్యాన్ని పొందుకుంటామో, ఎప్పుడైతే నిజమైన మారు మనసు మనం పొంది యేసు రాకడ కొరకు సిద్ధపడి ఉంటామో డెఫినెట్గా నిశ్చయంగా సంఘంలో ఉజ్జీవం అనేది వస్తుందండి. కాబట్టి ఎందుకు ఉజ్జీవం ఆగిపోయిందంటే ప్రకటన గ్రంథాన్ని ఎవరు హృదయపూర్వకంగా ధ్యానించకపోవుట వలన. కాబట్టి ధ్యానిద్దాం, దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకుందాం. ఈ టర్కీ అనే దేశంలో ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి అక్కడున్న సంఘాలు నిజ సంఘాలని, నిజ పట్టణాలని, అది చిన్న ఆసియా ప్రాంతం అని మనం తెలుసుకోగలిగాం. మధ్యధరా సముద్రము, ఏజియన్ సముద్రము మధ్యలో ఉన్నది చిన్న ఆసియా. ఇక్కడ చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయండి. అపోస్తలుల కార్యాలు చాలా వరకు ఇక్కడ జరిగాయి. అయితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తీద్దాం. మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం ఒకసారి తీసినట్లయితే అక్కడ ఒక మంచి విచిత్రమైన మాట ఒకటి ఉంటుంది. అది చాలామంది దాన్ని తప్పుబట్టి రకరకాల ప్రసంగాలు చేసేస్తున్నారు ఈ మధ్యన. 16వ అధ్యాయం 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. ఈ మధ్యన ఒక ఆయన పేరేదో ఉందండి, డిచ్కీ బాబా అని మన ఆంధ్రాలోని అమలాపురం ప్రాంతంలో ఒక ఆయన బయలుదేరాడు. ఆయన గారు ఈ వాక్యాన్ని పట్టుకుని చాలా రెచ్చిపోతున్నాడు. ఈ ఆసియా అనేది ఆసియా ఖండం కాదు, చిన్న ఆసియా అంటే ఈ 7 పట్టణాలు కలిగి ఉన్న చిన్న ఆసియా ప్రాంతానికి వెళ్ళకూడదని పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించాడు. అంతేగాని ఆసియా ఖండం అంటే ఇప్పుడు మన భారతదేశం ఉన్న ఆసియా ఖండం కాదు. దేవుండి, వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలియక, లేకపోతే వాక్యాన్ని ధ్యానించడం చేతగాక వాళ్ళు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేస్తూ ఉంటారు. ఆసియా ఖండం అంటే 50 దేశాలు కలిగి ఉన్న పెద్ద ఖండం. మనం రెండవ భాగం క్రీస్తు స్వరూప దర్శనం మొదటి భాగంలో మనం నేర్చుకున్న విలియం రామ్సేస్ అన్న ఆయన మొత్తం యేసుక్రీస్తు ప్రభు తిరిగిన పాద సంచారము చేసిన ప్రాంతాలన్నిటి మీద రీసెర్చ్ చేసి ఎఫెస్సును చిన్న ఆసియా అంటారని, ఎఫెస్సులో ఆ ప్రాంతంలో 7 సంఘాలు ఉంటాయని చెప్పేసి అది నిరూపించారు. అది టర్కీ అని మనందరం నేర్చుకున్నాం. అయితే ఇక్కడున్న వారికి కొంతమందికి ఈ విషయం తెలియక ఆసియాలో సువార్త ప్రకటించొద్దని మీ దేవుడే చెప్పాడు, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పేసి పెద్ద డిస్కషన్లు, దీని గురించి మన పాస్టర్లు కూడా పెద్ద డిబేట్లు పెట్టారు. నేను కాక మొన్న ఒక రెడ్డి గారు ఆయనతో పెద్ద డిస్కషన్ పెట్టాడు. ఇది అనవసరమైన మాట. ఇది చిన్న ఆసియా, ఆ ఆసియా వేరు, ఇది వేరు. అయితే ఈ 7 సంఘాలు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ఈ సంఘాల మీద చాలా ప్రభావం చూపించిందండి. యేసుక్రీస్తు ప్రభు రాసిన ఆ ఉత్తరాలు, లేకపోతే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో క్రీస్తు సంఘాన్ని చాలా ప్రభావితం చేసినాయి. ఈ 7 సంఘాల గురించి మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు కూడా మనకి చాలా బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చి చూసినట్లయితే మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన మాట కూడా ఇది ఒకటి ఉంటుందండి. ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు, ఎలాగో ఖాళీగా ఉంటారు కదా మన కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ప్రభు గుణలక్షణాల గురించి తెలుసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి చదువుదాం. ఆయన ఎవరో, ఆయన ఏమిటో అనేది ప్రతి సంఘానికి మొదట కొన్ని మాటలు దేవుడు ఇక్కడ రాసిపెట్టాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము,
7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎఫెసు సంఘానికి యేసుక్రీస్తు ప్రభు ఉత్తరం రాస్తూ ఆయన యొక్క గుణలక్షణాలు ఇక్కడ చెప్పాడు. 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘ దూతకు ఎలాగో వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు. స్మరణకు చెప్తూ యేసుక్రీస్తు ప్రభు ఏంటో అక్కడ చెప్పాడు. 12వ వచనం, పెర్గమములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇలా ఒక్కొక్క సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఆ డిస్క్రిప్షన్లో అసలు యేసుక్రీస్తు ప్రభు ఉన్న గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయనకున్న ఔన్నత్యం ఏంటో కొన్ని మాటలు దేవుడు అక్కడ తెలియజేశాడండి. కాబట్టి ఈ 7 సంఘాలకు ఆ మొదటి డిస్క్రిప్షన్లో రాస్తున్న మాటలు మనం నేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడో కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. మీకు ఇంకా కాస్త ఓపిక ఉండి సంఘాల గురించి కంఠస్థం చేయగలిగితే ఈ పేర్లు కూడా కంఠస్థం చేసి ప్రార్థించుచున్నప్పుడు ఈ మాటలు వల్లించినట్లయితే చాలా బాగుంటుందండి. ఏమంటే ఆయన యొక్క గొప్పతనం గురించి, దైవత్వం గురించి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఆయన కలువరి సిలువలో మరణము పొందిని ఆరోహణం అయిపోయిన తర్వాత, లేకపోతే కలువరి సిలువలో మరణించిన దగ్గర నుంచి 50 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదికి దిగొచ్చాడు. జాగ్రత్తగా వినండమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిల్వలో మరణించిన దగ్గర నుంచి 50 రోజులు, లేకపోతే ఆరోహణమైన తరువాత 10 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు దిగొచ్చాడు. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణమైన దగ్గర నుంచి 10వ రోజు కదండి, ఆయన రెండవ రాకడలో దిగి వస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైకి ఎత్తబడతాడు. ఆయన దిగొచ్చిన దగ్గర నుంచి ఎత్తబడే వరకు ఉన్న కాలాన్ని సంఘకాలము అని అంటారు. సంఘకాలము, ఇది క్రొత్త నిబంధన కాలము, ఇది క్రైస్తవ టైం లైన్ అని అంటారు, క్రిస్టియన్ టైం లైన్. ఈ క్రిస్టియన్ టైం లైన్ని 7 భాగాలుగా చేసుకున్నట్లయితే ఆ 7 భాగాల్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క సంఘానికి సంబంధించింది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క సంఘానికి. ఏ సంఘం ఏ సమయాల్లో ఉందనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. 2000 సంవత్సరాల క్రితం సంఘ చరిత్ర దేవుని దగ్గర నుండి ప్రారంభమై రెండవ రాకడ వరకు ఉంది. మరొకసారి చెప్తానండి, 2000 సంవత్సరాల క్రితం సంఘ చరిత్ర దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చి అది సంఘమును ప్రారంభించి రెండవ రాకడ వరకు ఈ సంఘ కాలం అనేది, సంఘము యొక్క చర్చ్ టైం లైన్ అనేది ఉంది. ఈ మధ్య కాలంలో సంఘం భూమి మీద ఉంటుంది. అర్థమైంది అనుకుంటానండి. అసలు సంఘం అంటే ఏంటి? ఇప్పుడు బాగుంది, సంఘం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వరకు ఉంది, దాని టైం ఏంటి, దాన్ని 7 భాగాలుగా చేసుకున్నాం, అంతా బాగుంది. సంఘం అంటే ఏంటి? ఎందుకు అని అంటే సంఘ దూతకు ఇలాగూ వ్రాయుము అని అక్కడ ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 18వ వచనం చూస్తే తుయతైరలో ఉన్న సంఘ దూతకు ఇలాగూ వ్రాయుము. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే సార్దిస్లో ఉన్న సంఘ దూత ఉంది కదండి, అంటే సంఘం ఉంది. సంఘం అంటే ఏంటి అని అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం దగ్గర నుంచి అపోస్తల కార్యాలు తీద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, దేవునికి స్తోత్రము, 42వ వచనం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఓకే అమ్మ, ఇక అక్కడి నుంచి సంఘం అనేది ఎలా ప్రారంభమైంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే భూమి మీద చాలా సంఘాలు ఉంటాయండి. ఈ సంఘాలు మనకి తెలుసు, ఎంప్లాయీస్ యూనియన్ సంఘాలు, ఈ రకరకాల సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో ఓ సంఘం స్టార్ట్ అయింది. అది సంఘం పేరేంటో తెలుసా? భార్యాబాధితుల సంఘం. దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబరు,
వాళ్ళకి సెమినార్లు తర్వాత కాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం ఎలా కాన్ఫరెన్స్లో దేవుని గురించి తెలుసుకుంటున్నామో వారిని కూడా భార్య బాధితులు ఎలా చేయాలి అనేది వాళ్ళు నేర్చుకుంటుంటారు. కానీ అలాంటి పిచ్చి పిచ్చి సంఘం కాదు మంది. క్రీస్తు సంఘానికి ఒక విశిష్టత ఉంది. క్రీస్తు సంఘాన్ని స్థాపించింది ఎవరు అని అంటే పేతురు గారు, లేకపోతే యోహాను గారు, పౌలు గారు కాదండి. క్రీస్తు సంఘాన్ని ఎవరు స్థాపించారంటే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నానండి నేను. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమును, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దీని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు నందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారండి? ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. అంటే ఈ సంఘానికి ఫౌండర్ ఎవరు అని అంటే జీసస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చర్చ్. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడుగబడిన సంఘం, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం. అది వెండి బంగారుల చేత కాదు, క్షయమైన వాటి చేత కాదు, యేసు రక్తం చేత కడుగబడిన కొనబడిన సంఘం ఈ సంఘం. ఈ సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తున్నాడు. ఈ నూతన నిబంధన అనేది గ్రీక్లో రాశారు కాబట్టి ఈ సంఘం అంటే గ్రీక్లో ఏమంటారు తెలుసండి? ఎక్లేషియా. ఎక్లేషియా అంటే సంఘము, లేకపోతే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు? పాపము నుండి, లోకము నుండి, దాస్యము నుండి, బానిసత్వము నుండి పిలువబడిన వారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గారు రాసిన ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఇదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలిసిన వాడైనను తొట్టిల్ల వాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు. వాడి నడికట్టు వీడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు. దేవునికి స్తోత్రం. సంఘానికి ఉన్న క్యారెక్టర్స్ గురించి ఇంకా ఉంటే అక్కడ ఎక్లేషియా లోకం నుంచి పిలువబడిన వారి నిమిత్తం వారికి, ఆ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు రాస్తున్న మాటలు. ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు రక్తం చేత కొనుక్కున్నాడు? ఎందుకు రక్తం చేత కడిగాడు అని అంటే ఆయన రాజ్యం నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం, ఆయన చిత్తం జరుగుట కొరకు, ఆయన కొరకు మనలైన పాపులైన మనలను ఈ పాపం నుండి, అపరాధం నుండి, చచ్చిన స్థితి నుంచి పిలుచుకుని ఆ రక్తం చేత మనల్ని కడుక్కుని, ఆ రక్తంలో ఉన్న జీవం చేత మనల్ని బ్రతికించుకుని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన నామ మహిమ కొరకు, ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు ఎక్లేషియాగా మనల్ని ఉంచుకున్నాడు. ఎక్లేషియా అంటే మన సంఘం. ఇది నా సంఘం, ఇది నా సంఘం, ఇది నా సంఘం అనుకోవడానికి లేదు. ఇది దేవుని సంఘం. కాకపోతే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు పలానా సంఘం కాబట్టి ఎవరండి ఏ సంఘానికి? సురేష్ సంఘానికి వెళ్తారు. సురేష్ సంఘానికి అనేది ఊరికే ఏదో చిన్న ఐడెంటిఫికేషన్ కోసం, కానీ అది ఏది సురేష్ సంఘం కాదు, ఇంకోటి సంఘం కాదు. ఇవాళ మేరమ్మ గారు వాట్సాప్ గ్రూప్లో, హనా గ్రూప్లో ఒకటి పెట్టారు. అపోస్తలులు అని అంటే యెషయా గారిని నడిమధ్యకు చీల్చేశారు. ఏమండి? పేతురు గారిని వీళ్ళందరినీ, అపోస్తలులందరినీ, వారందరూ హతసాక్షులు అయిపోయారు. వారు అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలులు, బిషపులని పేరు పెట్టుకోవడానికి మన దగ్గర ఏముంది అర్హత? ఏముంది? నా సంఘం అని చెప్పుకోవడానికి ఎక్కడుందండి? అది ఆయన సంఘం, ఆయన పెట్టిన భిక్ష అంతే. మనందరం దేవుని చేత పిలువబడిన వారు. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్ ఫ్రమ్ వరల్డ్. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తం చేత ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన సంఘంగా ఆయన చేసుకున్నాడు. అందుకనే ఆ సంఘాన్ని పరీక్షించుట కొరకు, ఆ సంఘాన్ని సరిదిద్దుట కొరకు, ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లు తీసివేయుట కొరకు, ఆ సంఘం ఆయనతో పాటు ఉండాలని, ఆ సంఘం వల్ల ఆయన మహిమ పొందాలని, ఆ సంఘం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆ 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫెసీ పత్రికకు రాస్తూ, ఎఫెసీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం
1వ అధ్యాయం అంతా చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయండి. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు అవన్నీ నేను వచనాలతో పాటు చూపించాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి రెఫరెన్సెస్ అయితే చెప్పేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, అక్కడ సంఘానికి ఉన్న 3 డెఫినేషన్స్ ఉంటాయి. 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనము వరకు ఏర్పరచబడిన వారు. మనము దేవుని సంఘంగా ఉన్నాము అని అంటే మనము ఏర్పరచబడిన వారు. ఎవరెవరినో తీసుకొచ్చి సంఘాలుగా చేసేస్తే కుదరదు. మనం ఏదో మెంబర్షిప్ కోసం సంఘాలుగా వెళ్ళిపోతే కుదరదు. దేవుని చేత ఏర్పరచబడిన వారుగా అక్కడ 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు చూసుకుంటే జగత్పునాది వేయబడక మునిపే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుని, నువ్వంటే ఎంత ప్రేమ ఆయనకి. నువ్వేదో మెంబర్షిప్ కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం నువ్వు వెళ్ళిపోయి రకరకాలుగా ఉండి ఇక్కడికి లేకపోతే సమాధుల దొడ్లో ప్లేస్ కోసం నువ్వు వెళ్తే అది సంఘం కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుని ఏర్పాటు చేసుకున్నాడు. 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు, 8వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు చూసుకుంటే యేసు రక్తము ద్వారా పాపముల నుండి, అపరాధముల నుండి విడుదల ఇచ్చాడు నీకు. సంఘం అంటే ఎవరో చెప్తున్నానండి. యేసుక్రీస్తు చేత ఏర్పరచబడిన వారు సంఘం. యేసు రక్తం చేత పాపాల నుండి విడుదల పొందుకుని, అపరాధాల నుంచి విడుదల పొందుకుని ఆయన సంఘంలోకి చేర్చబడిన మనందరం ఒక సంఘం. ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తం క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనాలని క్రీస్తులో మనల్ని ఆయన చిత్త ప్రకారం ఆయన సంకల్పం చొప్పున ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక 3వది సంఘానికి ఉండవలసిన క్యారెక్టర్ ఏంటంటే 1వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుడు ఆ వాక్యం, ఆ తండ్రి అయిన దేవుడు వాక్యం చేత మనల్ని స్థిరపరిచి ఆత్మతో నువ్వు ముద్రించబడ్డావు. సంఘం అంటే ఆశామాషి కాదు. నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తివి. తరువాత నిన్ను దేవుడు శుభ్రం చేసుకున్నాడు. మరలా నువ్వు పాపం అంటకుండా ఆయన పరిశుద్ధాత్మని ముద్ర వేశాడు. అంతేగాని ఏదో పుట్టినరోజు కేక్ ఇచ్చేస్తాము, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టిస్తాము, రండి మా సంఘంలో చేరిపోండి అంటే అది కాదు సంఘం. అది చాలా డీవియేషన్స్ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే క్రీస్తు రాకడకు ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలన్నీ వచ్చేసేయాలి. వాక్య ప్రకారం చెప్పుకోవాలంటే సంఘం అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఏర్పరచబడిన వారిగా, 2వది క్రీస్తు రక్తం చేత కడుగబడిన వారిగా, అపరాధములకు విడుదల పొందిన వారిగా, ఆత్మచేత ముద్రింపబడిన వారిగా ఉన్న వారందరూ, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, వారు పరిశుద్ధాత్మలో ఉండాలి. అది సంగతి. అర్థమైంది అనుకుంటానండి. మరొకసారి చెప్తున్నాను, ఈ సంఘంలో ఉన్న వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈ సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనం పరిశుద్ధాత్మ దేవుడు. ఎటు చూసినా ఆత్మచేత మనం నడిపించబడాలి. అది సంఘం అని అంటే. ఆ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. సంఘపు దూతకు ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడైతే 7 సంఘాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏమిటా సంఘాలు? ఎఫెసు సంఘము. మీరు మరలా వల్లించుకోండి. ఇది 4వసారి చెప్తున్నానమ్మా నేను. మీరు అక్కడ మీరు వల్లించుకోండి. ఎఫెసు సంఘం, స్ముర్న, పెర్గమము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికియా. ఈ 3 సంఘానికి, 7 సంఘాలకు మనం పేర్లు పెట్టొచ్చు. ఏం పేర్లు పెట్టుకుందామో ఒకసారి వివరిస్తాను. మీరు ఎలాగో వింటున్నారు, రాసుకునేవారు రాసుకుంటారు కాబట్టి ఎఫెసు సంఘానికి ఏమని టైటిల్ ఇవ్వచ్చు, ఏమని పేరు పెట్టచ్చు? ప్రేమ లేని సంఘము. ఎఫెసు సంఘానికి మన పేరు పెట్టాలనుకుంటే ప్రేమ లేని సంఘం. తర్వాత స్ముర్న సంఘానికి హింస శ్రమ నొందిన సంఘం. ఎఫెసు సంఘానికి ప్రేమ లేని సంఘమని, స్ముర్న సంఘానికి హింస శ్రమ నొందిన సంఘం. ఎప్పుడన్నా ఈ సంఘాల గురించి మళ్ళీ చెప్తానన్నాను కదండి. ఈ స్ముర్న సంఘం అనేది 10 రోజులు హింస పొందిందట. 10 రోజులు. 10 రోజులు అంటే 10 రోజులు కాదండి. ఆ 10 రోజులు అనేది భయంకరమైన అర్థం వస్తుంది. అది మరొకసారి మనం ధ్యానించుకుందాంలేండి ఇప్పుడు. పెర్గమము అనే సంఘానికి ఏం పేరు పెట్టుకోవాలంటే రాజీ పడిన సంఘం. అది రాజీ పడిపోయింది లోకంతో. తుయతైరా సంఘానికి ఏం పేరు పెడతామంటే సహించిన సంఘం, శ్రమలు సహించిన సంఘం తుయతైరా. సార్దీస్ అనే సంఘానికి ఏం పేరు పెడతామంటే
చచ్చిన సంఘం, దారుణం, చచ్చిన సంఘం సార్దీస్. ఇక ఫిలదెల్ఫియా విశ్వాస సంఘం, లవోదికియా నిలువెచ్చని సంఘం. మరొకసారి చెప్తానండి, ఎఫెసు అనే సంఘానికి ప్రేమ లేని సంఘమని, స్మరణ సంఘానికి హింస శ్రమ అది సహించిన సంఘమని, పెర్గమము రాజీ పడిన సంఘమని, తుయతైరా సహించిన సంఘమని, సార్దీస్ చచ్చిన సంఘమని, ఫిలదెల్ఫియా విశ్వాస సంఘమని, లవోదికియా నిలువెచ్చని సంఘమని ఈ పేర్లు పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు యోహాను గారికి ఈ సంఘదూతకు ఎలా వ్రాయుము అనే ఒక్కొక్క సంఘానికి దేవుడు తెలియజేశాడు కొన్ని మాటలు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు ఎఫెసు గురించి రాయబడింది 7 వచనాల్లో. ఈ 7 వచనాల్లో ఏముంటుంది అని అంటే 2వ వచనం 3వ వచనం మెచ్చుకోలు గురించి ఉంటుంది. మొత్తం 7 సంఘాలకి ఇదే డిస్క్రిప్షన్. 7 సంఘాలకి మెచ్చుకోలు గురించి ఉంటుంది, తరువాత గద్దింపు గురించి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఎఫెసు సంఘాన్ని తీసుకుందాం మొదటిది కాబట్టి. ఎఫెసు సంఘంలో 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను నేను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. మెచ్చుకోలు. 4వ వచనం చూస్తే గద్దింపు. మొత్తం 7 సంఘాలకి ఇలాగ ఉంటుందండి, కాకపోతే గద్దింపు వేరేగా ఉంటుంది, కానీ ప్యాటర్న్ ఇదే. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. మీరు అవకాశం ఉంటే బైబిల్ పక్కన రాసేసుకోండి. 2, 3 మెచ్చుకోలు, 4 గద్దింపు. తర్వాత 5వ వచనం ఉపదేశము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లి చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేయుదును. ఉపదేశం. నువ్వు ఎలా తప్పిపోయావో గద్దింపులో చెప్పాడు, నువ్వు ఎలా సరి చేసుకోవాలో చెప్పాడు, సరి చేసుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్పాడు దేవుడు. అదే ఆయన ప్రేమ. 4వది సవాలు. 7వ వచనం చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతుల్లో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎప్రిషియేషన్, సవాల్ లేకపోతే ఛాలెంజ్. ఒకవేళ నువ్వు గద్దింపు విని ఉపదేశానికి లోబడి నువ్వు ఆ ఛాలెంజ్ని స్వీకరించి మారు మనసు పొందితే ఏమిస్తాడు దేవుడు? బహుమానం, జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తాడు. మొత్తానికి 7 సంఘాలకు ఆయన రాస్తున్న ఉత్తరంలో మొదట మెచ్చుకోలు ఉంటుంది, తరువాత గద్దింపు ఉంటుంది, ఉపదేశం ఉంటుంది, సవాల్ ఉంటుంది. ఈ 4 అంశాలు ఉండి ఆ లెటర్ అనేది వారికి దేవుడు పంపమన్నాడు, సంఘాలకు పంపమన్నాడు. ఇప్పుడు మొట్టమొదట సంఘం ఎఫెసు సంఘాన్ని ధ్యానిద్దాం. ఏమి రాశాడు ఎఫెసు సంఘానికి? ఎఫెసు సంఘానికి మనం పెట్టుకున్న పేరేంటండి? ప్రేమ లేని సంఘం. ఎందుకని ఇది ప్రేమ లేని సంఘం అయిపోయింది? మొదట ఉండవలసిన 4వ వచనం, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు మోపుతున్నాను. నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనం బాగుంది, నువ్వు దుష్టుల్ని సహించలేవు. అపోస్తులు కాక తమ అపోస్తులను చెప్పుకుని వాళ్ళని పరీక్షిస్తావు, అబద్ధికుల్ని కనుగొంటావు, నికోలేతీల బాధను నువ్వు త్రోసివేస్తావు. నీ ఎప్రిషియేషన్ సూపర్. అయినా కానీ నీ మీద ఒక నేరం మోపాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం, ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటి కన్నులు. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. ఈ లోక న్యాయ దేవతలాగా ఆ కళ్ళు మూసుకోలేదు. ఆయన పరీక్షిస్తాడు, అందరినీ అంతటా పరీక్షిస్తాడు. 99% నువ్వు మంచిదానివైనా ఆ 1% తప్పుంటే ఆ 1% కూడా నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకురావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి.
నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, నువ్వు పరలోకంలో చేరాలి, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి అని దేవుని యొక్క ప్రేమ. అంతే తప్ప ఇక వేరేది కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు 6 అడుగులు ఉన్నావు, నువ్వు అలాగున్నావు, నువ్వు సూపర్గా ఉన్నావు, నీ రంగు బాగుంది, నీ పళ్ళు వరుస బాగుంది, నీ ముక్కు బాగుంది, నువ్వు కండలు బాగున్నాయి అన్నీ చెప్పి రోగం చెప్పకుండా బయటికి పంపిస్తే ఆయన డాక్టర్ అన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చేసే పని ఏంటి? ఆ రోగం ఏంటో చెప్పాలి, దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో చెప్పాలి, ఇంజెక్షన్ చేసే దగ్గర ఇంజెక్షన్ చేయాలి, ట్యాబ్లెట్ ఇచ్చే దగ్గర ట్యాబ్లెట్, ఆపరేషన్ చేసే దగ్గర ఆపరేషన్ చేయాలి. నా సొంత శరీరాన్ని నువ్వెవడోరా కోయటానికి అని అంటే కుదరదు, డబ్బులు ఇచ్చి మరీ కోయించుకుంటాం. ఇక్కడ దేవుడు చేస్తున్న పని కూడా అదే. నీ ఆరోగ్యం బాగుండాలి, నీ ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుండాలి అని ఆయన నిన్ను నీ తప్పేంటో చెప్పి నిన్ను గద్దించి నీకు సవాల్ ఇచ్చి నువ్వు వచ్చి నువ్వు అన్నీ సరి చేసుకుంటే నేను జీవవృక్ష ఫలాన్ని తిన్నిస్తాను. అయితే ఇప్పుడు ఈ ఎఫెసు అనేది చరిత్ర ప్రకారం ఇప్పుడు ఎక్కడుంది? ఎవరన్నా ఆ సంఘాన్ని గుర్తించారా? లేకపోతే ప్రపంచ పటంలో ఈ చర్చ్ టైం లైన్లో దీని యొక్క పరిస్థితి ఏంటి అనేది కొద్దిగా మనం గమనించుకుని ముందుకెళదామండి. చరిత్రలో యునెస్కో, అమెరికా సంస్థ యునెస్కో అనేవారు బాగా పురాతనమైన పట్టణాలని వారు గుర్తించి వాటిని హెరిటేజ్ కంపెనీస్గా వారు ఉంచుతారు. వారు యునెస్కో వారు దీనిని గుర్తించి అది దాంట్లో ఉన్న కొన్ని కట్టడాలను వాటన్నిటినీ భద్రపరిచారు. ఇప్పటికీ మరియమ్మ గారు, ఎందుకంటే ఎఫెసు పట్టణంలో యోహాను గారితో పాటు మరియమ్మ గారికి కూడా యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ గారు కూడా వెళ్ళారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు పలికిన 3వ మాట ప్రకారం యోహాను గారు బాధ్యత వహించి తన తల్లిని తీసుకెళ్ళి అక్కడ ఉంచారు. కాబట్టి అక్కడ ఆమె ఉన్న నివాసం అనేది మంచి పురాతనం అయిపోయింది, మంచి బిల్డింగ్ అది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఫోటో కూడా నేను పెడతానండి. అక్కడ ఆవిడ గారి ఇల్లు ఒకటి ఉంది, అది ఎఫెసు పట్టణం అని చెప్పి ఇప్పటికీ మనం ఒకవేళ యెరూషలేం చూడడానికి వెళ్ళి టర్కీ వెళ్తే కనుక వారి ఇల్లు కూడా మనం దర్శించవచ్చు. అంతేకాదు డయానా, టెంపుల్ ఆఫ్ డయానా, అర్తిమీ దేవి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఉంటుంది అర్తిమాదేవి దేవాలయం కూడా ఎఫెసు పట్టణంలో ఉంది. ఏమండి, ఇవన్నీ మనం ఎఫెసు పట్టణం దగ్గరికి వెళ్తే మనం అక్కడ చూడగలం. ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఈ సంఘం భరించి కూడా అక్కడున్న అర్తిమీదేవి ఫాలోవర్స్ని జాగ్రత్తగా ఒక్కొక్కరిని సంఘంలోనికి రానిచ్చింది. ఎందుకు మొదటి ప్రేమ ఎఫెసు సంఘంలో నుంచి పోయింది అని అంటే, అక్కడ అర్తిమీదేవి దేవాలయం ఇప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట ఈరోజు కూడా. అయితే ఆ అర్తిమీదేవి భక్తులు, డివోటీస్ కొంతమంది ఈ ఎఫెసు సంఘంలో ఉన్న పెద్దలతో స్నేహం చేసి వారికి కొన్ని నేర్పించి ఇంత భక్తి చెయ్యక్కర్లేదు, మా అర్తిమీదేవి ఇలా ఉంటే ఒప్పుకుంటుందని చెప్పేసి అన్న మాటలకి ప్రభావితం చెంది వీళ్ళు భక్తిలో కొంత స్థాయి తగ్గిపోయారు. దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎఫెసు సంఘాన్ని, మీరు మొదటి ప్రేమను మీరు పోగొట్టుకున్నారు, మీరు ఏ భక్తినైతే మీరు మొదటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు, ఆ భక్తిలోకి వస్తే జీవవృక్ష ఫలాలను నేను తిననిస్తాను అని చెప్పి దేవుడు ఆ సంఘానికి గద్దింపునిచ్చాడు. అయితే ఈ సంఘ చరిత్రలో టైం లైన్లో ఈ ఎఫెసు సంఘం ఎప్పుడుంది అని అంటే, క్రీస్తు శకం 31వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఈ ఎఫెసు సంఘం అనేది ఉంది. అంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు అంటే ఇంచుమించు ఈ ప్రకటన గ్రంథం పద్మసు ద్వీపంలో యోహాను గారు రాస్తున్న టైంకి అనమాట. ఈ క్రైస్తవ చరిత్రలో ఈ ఎఫెసు యొక్క ఈ మధ్యకాలం ఎప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన వచ్చే దగ్గర నుంచి యేసుక్రీస్తు రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడినంత వరకు 31వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు 7 భాగాలుగా చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి. మొదటి భాగం ఇది ఎఫెసు సంఘం. ఒక మాట చెప్తానండి, మనందరికీ బాగా తెలుసు, అందరూ చదువుకున్న వాళ్ళే. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి ఇప్పటికీ. ఏంటేంటి ఆ ఖండాలు? ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండం, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మీరెవరు చెప్పట్లేదు, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. అయితే ఈ 7 ఖండాలు మొదటి శతాబ్దంలో లేవు.
మొదటి శతాబ్దంలో ఉన్నది 3 ఖండాలే. ఏంటి ఆ 3 ఖండాలంటే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, యూరప్. ఈ 3 ఖండాల్లోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఈ ఎఫెసు సంఘ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తరువాత 100వ సంవత్సరం వరకు దేవుని సువార్త అతి వేగంగా ప్రచండంగా ప్రబలిపోయింది. అపోస్తల కార్యాలంతా అదే కదా. అయితే ఈ 12 మంది శిష్యులు చాలామంది అందరూ హతసాక్షులు అయిపోయారు. పేతురు గారిని తలకిందులుగా చేశారు, ఆంద్రియ గారిని ఎక్సాకారంలో సిలువేశారు, తోమా గారిని బళ్ళాలతో మన భారతదేశంలోనే చంపేశారు, నతానియేలు గారిని, బర్తలోమయి గారిని అర్మేనియా దేశంలో చర్మం ఒలిచేసి చంపేశారు. వీరు చిందించిన రక్తమేనండి మన సంఘాలకు పునాదులు. అందుకనే టెర్ఫులిన్ అనే ఒక భక్తుడు అంటారు, ది బ్లడ్ ఆఫ్ మార్టియర్స్ ఈజ్ ది సీడ్ ఆఫ్ చర్చ్. వాళ్ళు చిందించిన రక్తం బొట్టులే మనం కట్టుతున్న ఈ సంఘానికి పునాదులు. మనం ఈ అపోస్తలులుగా ఏ విధంగా పోల్చుకోవడానికి సరిపోం, అది మనం అసలు ఆ మాట అనడానికి సరిపోం. కాకపోతే వారు చేసిన సేవలో కొద్దో గొప్ప మనసా వాచే కర్మను నమ్మకంగా చేయాలి. అయితే ఈ హతసాక్షులైపోయిన ఈ శిష్యులందరూ ఒకానొకనాడు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని బంధిస్తున్నప్పుడు పారిపోయిన వాళ్ళే. ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడు అంత పిరికి పందలు యేసు ప్రభువును బంధిస్తుంటేనే పారిపోయిన వాళ్ళు ఇప్పుడు హతసాక్షులు ఎలా అయిపోయారు? ఎందుకు అయిపోయారు? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచారు అనేది అవాస్తవము, వీళ్ళకి అంత ధైర్యం లేదు అని చెప్పి చాలామంది ఒక వాదన ఉంది. ఆ వాదన ఏంటి అని అంటే బాడీ స్టోలెన్ అనే వాదన ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఈ 11 మంది శిష్యులు ఎత్తికెళ్ళిపోయి దాచేసి పునరుద్ధానుడైపోయారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఓకే, అదే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు పేతురు గారిని తీసుకొచ్చి పేతురుని చంపేస్తున్నప్పుడు, బాబు ఎక్కడ దాశారో చెప్పండి, మీ దేవుడిని లేకపోతే మీ యేసు ప్రభువుని ఎక్కడ దాశారో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాము అని అంటే, ఒకవేళ నిజంగా వీళ్ళు దాస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? గెత్సెమనే నుంచి పారిపోయిన వాళ్ళు. బాబు యేసు ప్రభు ఎక్కడున్నాడో చెప్పేస్తాం, మా దానికోసం మమ్మల్ని ఎందుకు చర్మాలు ఒలిచేయటం, సిలువేసేయడం, మేము చెప్పేస్తాం బాబు అని ఎప్పుడో కాళ్ళ మీద పడిపోయేవారు. కానీ వీళ్ళు కాళ్ళ మీద పడలేదండి, ప్రాణం ఇచ్చేయడానికి కూడా వీళ్ళు తెగించారు. వీళ్ళ ఆదర్శం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. వాళ్ళు చెప్పేది ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, మిమ్మల్ని వదిలేస్తా ఉన్నారు. ప్రాణం పోయినా పర్లేదు కానీ మా రక్షకుడు దేవాది దేవుడైన యేసు కొరకు ప్రాణాన్నైనా వదిలేస్తామని చెప్పి వారి కొరకు ప్రాణత్యాగం చేసిన వారు హతసాక్షులు వీరు. ఈ మొదటి సంవత్సరంలోనే మొదటి భాగంలోనే వీరందరూ హతసాక్షులుగా అయిపోయారు. నీరో చక్రవర్తి మనందరికీ తెలుసు. ఆయన్ని మూర్ఖ శిఖామణి అని అంటారు. పురుషోత్తం గారు మీరు కొద్దిగా మ్యూట్లో పెట్టాలి. నీరో చక్రవర్తిని మూర్ఖ శిఖామణి అంటారు. ఎందుకంటే ఆయన గొంతుక గాడిది గొంతుకులాగా ఉండేదట. ఎవరిది? నీరో చక్రవర్తి గారిది. ఎవరైనా కొద్దిగా మెలోడియస్గా మృదు మధురంగా పాట పాడితే వెంటనే ఆడ గొంతు కోసి చంపేసేవాడు. ఇంచుమించు నీరో చక్రవర్తి 2 లక్షల మంది గొంతుకులు కోసేశాడు. అంత దుర్మార్గుడు నేను. ఎందుకంటే ఇతనికంటే అంత గొంతుకు బాగుందని. ఈయన గాడిది గొంతుక. ఏమండి, రోమాపట్నం అంటే రోమాపట్నం పాతదైపోయింది, రోమాపట్నం బాగాలేదు, రోమాపట్నం కొత్తది కట్టుకోవాలంటే పాతది పడగొట్టాలి కదా అని చెప్పి రోమాపట్నానికి అంతటికి నిప్పంటిచ్చేసి బిల్డింగ్ మీదకి వెళ్ళి పిడేలు వాయించుకున్న వ్యక్తి ఈయన. రోమాపట్నం ఒకటే 7 రోజులు కాలింది, 7 రోజులు. అయితే అక్కడ ఉన్న పౌరులు పెద్దలు అందరూ వచ్చి నీరో చక్రవర్తి దగ్గరికి వచ్చి, చక్రవర్తి గారు ఇదేమన్నా సమంజసంగా ఉందా, మా ఫ్యామిలీస్ అన్ని పాడైపోయినాయి, మా ఇళ్ళు పాడైపోయినాయి అని అంటే, ఇతను ఆ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఏమన్నాడు తెలుసా అండి దుర్మార్గుడు? ఇది నేను చేసింది కాదు, యూదులు కాల్చేశారు, మీకు కనిపించిన యూదుడిని కనిపించినట్టుగా చంపేయండి అని యూదులను అంతమొందించిన కాలం 100వ సంవత్సరం వరకు. 100వ సంవత్సరంలో సువార్త ఎంత ప్రబలిందో 100వ సంవత్సరంలో యూదులు అంతగా హతసాక్షులైపోయారు. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో పేతురును తలకిందులుగా వేసి సిలువేసి చంపేశారు. పౌలు గారిని ఒక మార్బుల్ స్టోన్ మీద పెట్టి తల నరికేశారు 64వ సంవత్సరంలో. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో
క్రీస్తు నిన్నటి దినాన్ని మొన్న ఫస్ట్ ప్రకటన గ్రంథం పరిచయ వాక్కులప్పుడు మనం చదువుకున్నాం. ఒక్క నిమిషం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, ఇది చాలా ముఖ్యమైనది సంఘ చరిత్రలో, యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. ఎవరు పడగొట్టారంటే టైటస్ అనే ఓ చక్రవర్తి, డొమేషియస్ అనే చక్రవర్తి యొక్క అన్నగారు యెరూషలేము దేవాలయం, ఇది రెండవ దేవాలయం. మొదటి దేవాలయం ఎప్పుడండి? మొదటి దేవాలయం ఎప్పుడు? సొలొమోను గారు కట్టిన దేవాలయం. మొదటి దేవాలయం సొలొమోను గారు కట్టిన దేవాలయం. ఆ దేవాలయాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు పడగొట్టేశాడు. పడగొట్టిన 70 సంవత్సరాలకి వాళ్ళు బబులోన్లో బానిసలుగా ఉంటే జెరుబ్బాబేలు, యెహోషువ వారు వచ్చి రెండవ దేవాలయాన్ని కట్టారు. క్రీస్తుకు పూర్వం 516వ సంవత్సరంలో రెండవ దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు మొదటి దేవాలయం కంటే రెండవ దేవాలయం దాని యొక్క వైభవం అంతగా లేదని వాళ్ళందరూ బాధపడుతుంటే హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, మీరేం బాధపడద్దు, మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ అత్యధికంగా ఉంటుంది అని దేవుడు వారిని సంతోషపరిచారు. మహిమ కూడా అలాగే ఉంది. అయితే ఈ టైటస్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఎందుకు ఈ దేవాలయాన్ని ఆయన పడగొట్టాడు అని అంటే మీకు లూకాసు వార్త 21వ అధ్యాయం. అమ్మ ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా వినండి. నేను ఎక్కడికి డీవియేట్ అవ్వలేదు, టైం నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఈ విషయాలు తెలుసుకోవటం మంచిది కాబట్టి నేను తప్పక చెప్తున్నాను, అందరికీ తెలియాలి. లూకాసు వార్త, పాస్టర్ గారు వాక్యం మొదలు పెడితే టైం మర్చిపోతారు అని అనుకోవద్దు. లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం. కొందరు ఇది రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నది దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడంలో మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా పడదోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు 30వ సంవత్సరం, క్రీస్తు శకం 30వ సంవత్సరం ఈ సంఘం గురించి చెప్పారు. ఈ సంఘం, మొదటి సంఘం సొలొమోను గారు కట్టిన దేవాలయం. రెండవ దేవాలయం జెరుబ్బాబేలు, యెహోషువ కట్టారు. అది క్రీస్తు శకం 516 వరకు అక్కడి నుంచి ప్రారంభమైంది. అయితే ఈ కట్టబడిన ఈ దేవాలయం గురించి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనం చదువుకున్న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఎందుకని? ఇది ప్రవచన వాక్కుగా ఈ యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు, పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభు దోషిగా నిలబడినప్పుడు, పిలాతు ఈ నీతిమంతుడు, ఇతనిలో ఏ దోషము కనపడట్లేదు, ఇతను వదిలేద్దాం అని అన్నప్పుడు అక్కడున్న యూదా ప్రజలందరూ అంటారు కదా, ఇతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండని అన్నప్పుడు ఆ తరువాత జరగబోయే కార్యాన్ని ప్రవచిస్తూ 21వ అధ్యాయము లూకాసు వార్త 5వ వచనంలో దేవుడు ముందే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే 40 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ప్రవచిస్తే, క్రీస్తు శకం 40వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 70 సంవత్సరం టైటస్ గారు వచ్చి మొత్తం ఈ దేవాలయాన్ని రాయి మీద రాయి లేకుండా ఆయన పడగొట్టేశాడు. ఇదంతా ఎఫెసు సంఘ కాలములో జరిగింది ఇదంతా. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. మీరు బైబిల్ చాలా బాగా చదివే చదవర్లు ఇక్కడ ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇంకా బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 38 వచనాలు ఉంటాయి. 38 వచనాలు మీరు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఈ 39 విషయాల్లో 2 విషయాలు క్లియర్గా ఉంటాయి. సగం వరకు యెరూషలేము యొక్క విధ్వంసం గురించి ఉంటుంది, యెరూషలేము దేవాలయం పడగొట్టడం గురించి ఉంటుంది. ఈ లూకాసు వార్త 21వ అధ్యాయం సగం నుంచి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి ఉంటుంది. చాలామందికి ఈ అధ్యాయం అంతగా అర్థం కాదు.
ఏంటి ఇప్పుడు దాకా యెరూషలేం దేవాలయం పడగొట్టడం గురించి చెప్పి యేసుప్రభు వెంటనే టాపిక్ మార్చేసి అర్థం పర్థం లేకుండా రెండవ రాకడకి వెళ్ళిపోయారు అనడానికి యేసుక్రీస్తు ప్రభు అర్థం పర్థం లేకుండా మాట్లాడరండి. ఆయన జ్ఞానవంతుడు, ఆయనే జ్ఞానం. ఆ దేవుడు ఎందుకు అర్థం లేకుండా మాట్లాడతాడు? మనకే అర్థం కాదు, అంతే. మన మట్టి బుర్రలు కదా. ఆయన జ్ఞానం కలిగిన గొప్ప దేవుడు. చిన్న మాట మీకు వివరిస్తాను. ఏంటి అని అంటే, చెప్పుకున్నా కదా, కొన్ని భాగాలు యెరూషలేము పడగొట్టడం గురించి, కొన్ని భాగాలు రెండవ రాకడ గురించి. లోకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దామండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచుచున్నప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండు వారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళ వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనం అమ్మా చాలు 20వ వచనంలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చదివే ఉంటారండి. మరి మీకు ఎలా అర్థమైందో దేవుడు నాకు తెలియజేసి చెప్తున్నాను. దండ్ల చేత చుట్టబడుట అంటే ఈ టైటస్ అనే రోమన్ చక్రవర్తి యెరూషలేము మీదకి యుద్ధం చేయటానికి దండుతో వచ్చినప్పుడు, ఆ దండ్లు యెరూషలేమును చుట్టి వేసినప్పుడు, అర్థమైందండి? దండ్ల చేత అంటే ఆ టైటస్ చక్రవర్తి యొక్క సైన్యపు దండ్లన్నీ వచ్చి యెరూషలేమును పడగొట్టడానికి యెరూషలేమును చుట్టేసినప్పుడు యోదయాలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. అది అక్కడ చెప్పిన మాట. అదేనమ్మా, అదే ఉంది అక్కడ. చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్లలోని దానిలో ప్రవేశింపకూడదు. ఇది యేసు ప్రభు మాట. ఎందుకంటే ఈ దేవాలయం పడగొట్టబడుతుంది. టైటస్ చక్రవర్తి అన్నవాడు ఒకడు వస్తాడు, వాడి దండ్లు వచ్చి యెరూషలేమును ముట్టేసినప్పుడు మీరందరూ నా మాట నమ్మి మీరందరూ ఇక్కడి నుంచి పారిపోవాలి, నా మాట వినండి అని యేసు ప్రభు దండోరా వేసినట్టుగా చెప్పాడండి. కొంతమందే పారిపోయారండి, కొంతమంది అక్కడ ఉండిపోయారండి. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవునట్లు చేయునుగాక. కొంతమంది పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? పెళ్ళ అనే కొండ ప్రాంతానికి పారిపోయారు. యెరూషలేము వెనకాల కొండ మీద ఉన్న పిల్ల అనే కొండ ప్రాంతానికి పారిపోయారు. యేసు మాటను గ్రహించిన వారు, యేసు మాటను నమ్మినవారు, యేసు పట్ల భయభక్తులు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? క్రీస్తు శకం 70వ సంవత్సరాన టైటస్ చక్రవర్తి వచ్చాడు, యెరూషలేమును చుట్టుముట్టిన తరువాత అక్కడున్న యోధా వారందరినీ రక్త కోత కోసేశాడు. మోకాళ్ళు లోతుల్లో రక్తం ప్రవహించింది. యేసయ్యకే మహిమ. యేసు మాట నమ్మి పెళ్ళ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిన క్రైస్తవులు ఒక్కడు చచ్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మితే మ్యూట్ తీసి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మాట నమ్మి కొండలకు పారిపోండి అని ఉంది అక్కడ క్లియర్గా 20వ వచనంలో. పారిపోయిన వాళ్ళు ఒక్కడు చచ్చిపోలేదండి. క్రైస్తవుడు అన్నవాడు ఒక్కడు చచ్చిపోలేదండి. టైటస్ వచ్చినప్పుడు యోధా ప్రదేశం, ఇజ్రాయేల్ దేశం అంతా మోకాళ్ళ లోతు రక్తం వస్తుంది, కానీ ఒక క్రైస్తవుడికి చిన్న గాయం అవల. దేవునికి స్తోత్రం. యెరూషలేము విధ్వంసము నుండి తప్పించబడాలి అని అంటే యేసు మాట నమ్మితే వారు తప్పించబడ్డారు. ఇప్పుడు ఈ లోకాసు వార్త 2 సందర్భాల గురించి రాయబడిందని చెప్పుకున్నాం. ఒకటిది యెరూషలేము విధ్వంసము, రెండవది క్రీస్తు రెండవ రాకడ. యేసు ఆ యెరూషలేము విధ్వంసం నుండి తప్పించుకోవాలంటే యేసు మాట వింటే తప్పించుకున్నారు. అది అలాగే రెండవ రాకడ గురించి నువ్వు తప్పించుకోవాలి అని అంటే యేసయ్య మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మాట వింటే ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మొదట ఉండేది నువ్వే. ఆ యేసయ్య మాట నమ్ముదాం. ఆయన ప్రకటన గ్రంథం అంటే పశ్చాత్తాపపడే గ్రంథం.
మర్మాలు ఎన్ని తర్వాత సంగతి. పశ్చాత్తాపడాలా, రక్షణ పొందాలా, నిజమారు మనసు రావాలా, సిద్ధపడాలి. ఈ సిద్ధపడినప్పుడు నువ్వు యేసయ్య రెండవ రాకడలో ఆయనతో పాటు నువ్వు వెళ్ళిపోతావు. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నిన్న మేరమ్మ గారు కూడా పాడారు, ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనం ముందు. అక్కడ ఉండాలి మనం అంటే ఆయన మాట వినాలి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తానండి. పెళ్ళ అనే మాటకు బండ అని అర్థం. పెళ్ళ అనే మాటకు బండ అని అర్థం. ఇప్పుడు ఈ బండ అంటే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. బండ అనగా క్రీస్తు. నువ్వు పెళ్ళ అనే కొండ దగ్గరికి వెళ్ళావు అని అంటే, ఆ పెళ్ళ అనే కొండ బండ దగ్గరికి వెళ్ళావంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళట్టే లెక్క. నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళావంటే నువ్వు రక్షించబడ్డావు. నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. లోకాసు వార్త 21వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత అది. యెరూషలేము విధ్వంసం తప్పించుకోవాలంటే దేవుని మాట విని కొంతమంది ఆ పెళ్ళ అనే కొండ ప్రాంతానికి వెళ్ళిపోయారు, తప్పించబడ్డారు, సజీవులుగా ఉన్నారు. ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది ఆ ప్రదేశం. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ పెళ్ళ అనే ప్రాంతాన్ని కూడా మీకు నేను దేవుని కృపను బట్టి చూపించగలుగుతాను. రెండవ రాకడలో కూడా నువ్వు యేసయ్యతో ఎత్తబడాలి అని అంటే ఆయన మాట నమ్ము. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. నీ రక్షణ వస్త్రాన్ని ఉతుక్కో, నువ్వు సిద్ధపడు, సిద్ధంగా ఉండు. ఒకవేళ తీర్పు మన ఇంటి దగ్గర ప్రారంభమైతే ఏంటి మన పరిస్థితి? ఎఫెసు సంఘ కాలంలో అంత సంఘం భయంకరంగా హింసించబడింది. అంత హింసలు మనకు లేవు కదా. ఇప్పుడు అంత స్వేచ్ఛగా మనం దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం కదా. ఏదో సువార్త అడ్డగిస్తేనే పెద్ద పెద్దగా మనం దాన్ని హైలైట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ప్రాణాలే తీసేశారండి, ప్రాణాలు పోగొట్టుకున్నారు వారు. ఒకవేళ ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తే మనం ఎక్కడ నిలబడతాం? మొదటి ప్రేమ మనకి ఎంతవరకు ఉంది, ఎంతవరకు పోయింది? ఎఫెసు సంఘం ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎఫెసు సంఘం నువ్వు నేనైతే దేవుడు నిన్ను గద్దించే గద్దింపులు నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? దాన్ని సరి చేసుకో, లేకపోతే జీవవృక్ష ఫలాలు తినము అని అంటే ఏం చేద్దాం? ఏం చేద్దాం? నిర్ణయం మీదే, నిర్ణయం మీదే. నేనైతే నా ప్రవర్తన సరి చేసుకుని నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. మిగతా సంఘాల గురించి బుధవారం నుంచి మనం విందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడి మాటలు మన అందరి హృదయాలలో భద్రపరిచి మన హృదయాలను ఈ మాటలు కలిచి వేయునుగాక. ప్రాణాలు పెట్టేశారండి వాళ్ళు, ప్రాణాలు పెట్టేశారు. మనం సమయం పెట్టలేకపోతున్నాం. మీ డబ్బు వద్దండి, మీ డబ్బు వద్దు, మీ కానుకలొద్దు. మీ గుండెల్లో కాస్తంత స్థానం కావాలి ఆయనకి. ఏం చేద్దాం? డబ్బులు ఇచ్చి మైపనిపించడానికి ఆయన దేవత కాదు. కానుకలు ఇచ్చి మురిపించడానికి ఆయన క్షుద్ర శక్తి కాదు. నిజదేవుడు ఆయన, సర్వసృష్టికర్త, సంపదల గని. ఆయన పైరూపాన్ని చూడడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. నీకెంత ప్రేమ ఉందో, దేని మీద నీ ప్రేమ ఉందో ఆయనకు కావాలి. ఆయన అంటున్నాడు కదా, ఆ అగ్ని నేత్రాలు కలిగిన దేవుడు, అపరంజి వంటి పాదాలు కలిగిన దేవుడు నీ మొదటి ప్రేమను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎక్కడున్నాం మనం? ఈ సంఘకాలంలో, మొదటి ఎఫెసు సంఘకాలంలో హతసాక్షులు అయిపోయారు. ఒకవేళ అంతవరకే మనం ఉంటే మనం ఎక్కడ ఉండగలం? నిలబడగలమా? నిలబడగలిగితే జీవవృక్ష ఫలాలు నీవే. లేదంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన